వైసీపీకి భారీ ఓటమితో తల బొప్పికట్టింది. అయితే దాంతో పాటుగా అన్నట్లుగా మోరల్ గ్రౌండ్స్లో ఆ పార్టీకి పూర్తిగా ఇరకాటంలో పెట్టేలా సంఘటనలు వరుసపెట్టి సాగుతున్నాయి. ఇవన్నీ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. నిజానికి చూస్తే ఇవన్నీ పాతవే, కానీ ఇప్పుడు మీడియాకు సీరియల్ స్టోరీస్గా మారుతున్నాయి. దాంతో డిబేట్ల మీద డిబేట్లు పెడుతూ మీడియా వైసీపీని బదనాం చేస్తూ ఉంటే, సోషల్ మీడియాలో టీడీపీ యాక్టివిస్టులు వైసీపీతో ఒక చెడు కూడా ఆడుకుంటున్నారు. ఇదంతా ఈ రోజుది కాదు అని కూడా చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదలైన గోల ఇది. ఒక్క మంత్రి అప్పట్లో అరగంట అన్నారని, మరో మాజీ మంత్రి గంట అని, ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడారని మీడియా తెగ గోల పెట్టింది. ఆనాడే కనుక వైసీపీ అధినాయకత్వం వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి తమ పార్టీ వారికి గట్టిగా కాషన్ ఇచ్చి ఉంటే ఇప్పటికి అంతా సర్దుకునేది అని అంటున్నారు. అలా చేయకుండా సైలెంట్గా ఉండబట్టే అవి మితిమీరుతున్నాయి. పాత కేసులు కూడా కొత్త కేసులు మాదిరిగా బయటకు వచ్చి వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వైసీపీలో చూస్తే గనుక ఒక ఎంపీ గోరంట్ల వీడియో అంటూ అప్పట్లో విపరీతంగా ప్రచారం చేశారు. అది కూడా వైసీపీ నైతికతను దెబ్బతీసేలా సాగింది. అదేవిధంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉండడం, ఆయన భార్య కుమార్తె ఆయన ఇంటి ముందే ఆందోళన చేయడం, ఇవన్నీ గత నెల అంతా మీడియాలోనే పూర్తి అటెన్షన్లో పెట్టేశాయి. వాటి మీదనే చర్చలు వేడిగా సాగాయి. ఈ మధ్యలో మరో ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడు, ఆయన కూడా అసభ్యంగా మాట్లాడారని ఆయన వీడియోలను ఏవేవో మీడియా ప్రచారం చేసింది. ఇక లేటెస్ట్ టాపిక్ ఏంటి అంటే, ముంబైకి చెందిన ఒక నటితో వైసీపీ నేతకు పరిచయాలు, ప్రేమలు అవి కాస్త బెదిరింపులు, వేధింపుల దాకా వెళ్ళాయని, వైసీపీ అధికార బలంతో ఆ కేసుని టర్న్ తిప్పి సదరు సినీ నటిని, ఆమె కుటుంబాన్ని బాధితురాలిగా చేశారని మరో ఎపిసోడ్ ముందుకు వచ్చింది. ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ ఎంతలా నైతిక పతనం చెందుతుందో అని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మీడియా సమావేశంలోనూ వ్యాఖ్యానించారు. ఒక పార్టీలో ఇలాంటివి జరుగుతూ ఉంటే అధ్యక్షుడిగా ఉన్నవారు రెస్పాండ్ కారా? ఎందుకు మౌనం పాటిస్తారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు అని ఆయన జగన్ మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. అయితే దానికి మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగానే కౌంటర్ వేశారు. అది ఎప్పుడో 2014లో వైసీపీ తరపున అసెంబ్లీకి నామినేషన్ వేసి, ఆ తర్వాత మా పార్టీకే సంబంధం లేని వ్యక్తి ఎవరో బాలీవుడ్ నటితో వివాదం పెట్టుకుంటే ఆ బురద మాకు తెచ్చి పూస్తారా అని ఫైర్ అయ్యారు. అంతేకాదు, ఆ నటి మీద కేసులు కానీ ఆ ఘటనలు కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జరిగాయని, అప్పుడు ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. కొందరు ఐఏఎస్ అధికారుల మీద కేసులు పెట్టడానికి ప్రభుత్వం ఈ కేసుని ముందుకు తెచ్చిందని కూడా పేర్ని నాని అన్నారు. మొత్తానికి ఈ విషయంలో డిఫెండ్ చేసుకోలేక వైసీపీ సతమతం అవుతుందని అంతా అంటున్నారు. ఒక వ్యక్తికైనా, వ్యవస్థకైనా, సంస్థకైనా నైతికత అనేది చాలా ముఖ్యం. అలా ఉన్నట్లుగా బిల్డప్ అయినా ఇవ్వాలి, రచ్చ కాకుండా అయినా చూసుకోవాలి. కానీ వైసీపీ మాత్రం అదే పనిగా దొరికిపోతుంది. ఇలాంటి వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక జరుగుతోందా, లేక ఇవన్నీ వారి వ్యక్తిగత విషయాలు అని అధినాయకత్వం చూసి చూడనట్లుగా వదిలేయడం వల్ల జరుగుతోందా అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ఎవరైనా పబ్లిక్లోకి వస్తే వారి పర్సనల్ అంటూ ఏమీ ఉండదు. అందువల్ల పార్టీలో క్రమశిక్షణ చర్యలు అన్నవి వైసీపీలో మొదట్లోనే గట్టిగా తీసుకొని ఉంటే ఈ సీన్ వచ్చేది కాదని అనేవారు కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ రోజులో ఎవ్వరూ పత్తిత్తలు కారు, కానీ మాంసం తిన్నామని ఎముకలు మెడలో వేసుకొని మాత్రం తిరగరు. అలా వైసీపీ నేతలే రోడ్డున పడిపోతున్నారు. అల్టిమేట్గా వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సోషల్ మీడియాలో అయితే వైకాపా పార్టీ కాదు, వైకామా పార్టీ అని ట్రోల్స్ చేస్తున్నారు. అంటే సామాన్య జనానికి ఆ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకతను పెంచడానికి ఇదంతా చేస్తున్నారో అర్థం చేసుకోవాలని అంటున్నారు.